అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ బీనాదేవి గారు రచించినటువంటి అందాలు అనుభవాలు. ఆ కథ విందాం. ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అన్నది మా వారి సిద్ధాంతం. అన్ని సిద్ధాంతాలు మంచివే, రాద్ధాంతాలు రానంత వరకు. మల్లెపువ్వుల ముస్తాబై ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఇంద్రాణిలా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలని ఎవరికి ఉండదు? ఒక్క నీకు మీ బాబుకే తప్ప చుట్టూ మాసిన బట్టలు పేర్చుకుని మధ్యన చాకలాడలా కూర్చోవటం మీ హాబీ అని మావారు ఉవాచించినప్పటికీ సంగతి ఏమిటంటే, మెట్లెక్కుతున్న మా వారి అడుగుల చప్పుడు వినగానే పిల్లలు జవాన్లు ఎక్కడ వాళ్ళక్కడ పారిపోయారు, పెద్ద పులిని చూసిన చిల్లర జంతువుల్లాగా. ఆ సోఫాలో ఉన్నది గొంగళీనా, చిన్నిగాడా అన్నారు ఇంట్లోకి వస్తూనే. అలవాటైపోయింది కాబట్టి అలాంటి మాటలు నన్ను అంత గాబరా పెట్టలేదు, కానీ ఆ మాటల వెనక ఉన్న చిరునవ్వుకు మాత్రం నాకు మలేరియా లేకపోయినప్పటికీ వణుకు ప్రారంభమైంది. చిన్నిగాడే, మూలిగాడు మా పెద్దవాడు పక్క గదిలోంచి. ఆయన ఎదుటిపడి మాట్లాడే ధైర్యం మా ఇంట్లో ఎవరికీ లేదు, ఒక్క మా కుక్కకు తప్ప. అది గొంగళి అయినా కాకపోయినా నువ్వు మాత్రం ఈ జన్మక సీతాకోక చిలక అవ్వలేని గొంగళివే అన్నారాయన చిరుతనం లేని నవ్వుతో. ఇలాంటి సమయాల్లో ఆయన చిరునవ్వుకి మైనారిటీ తీరిందంటే నాకు ప్రాణం మీదకొచ్చిందన్నమాటే. చూడు, నేను చూడలేదు. నేడలా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడే తపస్సు పూర్తి చేసిన మనిషిలా బహుప్రశాంతంగా ఉన్నారు. ఆ శాంతానికి నాలో వణుకుపోయి పెరాలసిస్ వచ్చేసింది. ఉరి తీసే ముందు ఇలాగే నవ్వుతారట. ఆ సోఫాలోది గొంగళి అయితే మడత పెట్టి లోపల పెట్టించు, చిన్నిగాడైతే ఇద్దరు జవాన్ల చేత లోపల గదిలోకి మోయించు. క్విక్ అని నవ్వు సీరియస్గా వస్తూనే ఉంది. ఆయన నవ్వు సీరియల్ లాగా. రెండమ్మా అని రమ్మనకుండా వచ్చిన ఆవిడతో అని, ఇంతకీ మన ఇద్దరికీ పెళ్ళైపోయింది అంటూ కుర్చీలో కూర్చున్నారు. అప్పటికే పెరాలసిస్ వచ్చిన నా ఒళ్ళు పడిపోబోయింది. నాకు సవతి వచ్చిందని కాదు, ఇతన్ని కట్టుకుని ఈవిడేం సుఖపడుతుందా అని. అంచేత మనకి రింకిల్స్ వస్తాయన్న భయం అక్కర్లేదు. అమ్మయ్య, ఇది డైటింగ్ లెక్చర్ అన్నమాట. ఆ వచ్చిన ఆవిడ నా వైపు తిరిగి నవ్వుతూ మీ గురించి చాలా చాలా విన్నాను అంది. విన్నది చెడుపైతే అంతా నిజం అన్నారాయన. మీ వారి మాటలు వింటే కథలు మీరు రాస్తారా ఆయన రాస్తారా అనిపిస్తుంది అందావిడ. ఇద్దరమూ కాదు, కుక్క పిల్ల రాస్తుంది అనబోయి చిన్నగా నవ్వాను. ఇది ఇల్లేనా అని సందేహించకండి. ఇల్లనే అద్దె పుచ్చుకుంటున్నాడు ఇంటివాడు. బహుశా మేము రాకపోవడం ఇల్లేనేమో కూడా. అరే, ఇంకా నిల్చునే ఉన్నారా? కుర్చీలో కూర్చోకండి, చీర చింపేస్తుంది. మిగతా దేనిలో ధూళి తక్కువ, ఖాళీ ఎక్కువ ఉంటే దాంట్లో కూర్చోండి. ఆయన లెక్చర్ సాగుతూ ఉండగానే నేను సోఫాలో ఉన్న పుస్తకాలు వగైరా సామాను గబగబా ఏరి టేబుల్ మీద పారేసి ఆవిడ ఖాళీ చేశాను. సోఫాలో అంచున కూర్చుంది ఆవిడ. అప్పుడు చూశాను ఆవిడని తేలిగ్గా. పట్టుచీర కట్టుకున్న పాలరాతి బొమ్మలా ఉంది. అందం ఐశ్వర్యం అన్నీ ఉన్న మనిషిలా ఉన్నా అప్పుడే ఏదో అతి ముఖ్యమైన వస్తువుని పారేసుకున్న మనిషిలాగా వెలితిగాను గాబరాగాను ఉంది. మాకున్నంతమంది జవాన్లు మరెవరికీ ఉండరు. అయినా మా ఆవిడ ఇల్లు ఇలాగే ఉంచుతుంది. ఇండియన్ ఆర్మీ అంతా ఈవిడకిచ్చిన పాకిస్తాన్ నుంచి దుమ్ము, బర్మా నుంచి బూజు తెప్పించి దేశం నలుమూలలా జల్లిస్తూ ఉంటే తప్ప లాభం లేదు. మా వారి లెక్చరు వారపత్రిక సీరియల్ లాంటిది. నిజం చెప్పొద్దు, ఈ ఒక్క విషయంలో మాత్రం మా వారితో ఏకీభవించక తప్పదు. ఎటొచ్చి ఆయన లెక్చర్లు ఇస్తారు, నేను ఇవ్వను, అంతే. మా పిల్లలందరికీ బట్టలు, పుస్తకాలు వగైరా పెట్టుకోవటానికి బీరువాలు, అల్మారాలు, బట్టలు ప్లస్ జోళ్ల స్టాండ్లు అవసరమైన వాటికంటే ఎక్కువే ఉన్నాయి. అయినా సోఫాల్లో పుస్తకాలు, కింద చెప్పులు, కుర్చీలో పుస్తకాలు ప్లస్ బట్టలు, కింద చెప్పులే. అప్పుడప్పుడు స్టెత్తులు, పెన్నులు ఎక్స్ట్రా. మంచాల మీద పుస్తకాలు ప్లస్ యాస్ట్రేలు, కింద మామూలే. తలుపుల మీద తువ్వాళ్ళు, బట్టల పరుపుల కింద పాత ఉత్తరాలు, బట్టల షాపు కవర్లు. ఇవి కాక ఇంటి నిండా విసిరేసినట్టున్న విరిగిన బొమ్మలు, పాత డబ్బాలు, మూతలు, గాలిపోయిన బంతులు, ప్లాస్టిక్ పూసలు వగైరాలు. ఇక వేరే అసలు మా ఇంట్లో కనుక ఎవరైనా 10 నిమిషాలు కదలకుండా నిల్చుంటే వాళ్ళ బుర్ర మీద పుస్తకాలు పెట్టి భుజాలకు బట్టలు తగిలిచ్చేస్తారు.
ఇంటికొచ్చిన ఎవరైనా మా ఇంటిని లాండ్రీ కమ్ చెప్పుల షాప్ అనుకుంటే వాళ్ళ తప్పేం లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? సర్దుకోకూడదా? అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. సహజం కూడా. ఓసారి సోఫాలో ఉన్న పుస్తకాలన్నీ తీసి శుభ్రంగా అల్మరలో సర్దేసిన 5 నిమిషాల్లో మా పెద్దాడొచ్చి, "ఈ సోఫాలో పుస్తకాలేవి?" అన్నాడు. "నీ అల్మరలో పెట్టేశాను" అన్నాను గొప్పగా. థాంక్స్ చెప్తాడేమోనని. అబ్బబ్బా! నువ్వొకత్తివి. ఈ నీట్‌నెస్‌తో మమ్మల్ని తినేస్తన్నావు. సగం చదివి ఎవరో ఫ్రెండొస్తే అలా వెళ్ళానో లేదో మళ్ళీ వచ్చేసరికి మాయమైపోయినాయి పుస్తకాలు. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదు గదా! అసలే టైం లేక చస్తూ ఉంటే మళ్ళీ ఈ పుస్తకాల వేటొకటి. నీకంత నీట్‌నెస్ కావాలనుకుంటే నాకో గది బారేయి. నా ఇష్టం వచ్చినట్టు ఏడుస్తాను అని వాళ్ళ నాన్న కంటే గూడా ఎత్తు ఎగిరాడు. బావుందిరా నాయనా! 3 గదులింటికి 300 ఇస్తున్న ఈ రోజుల్లో మనిషికొక గది ఇవ్వమంటే మీ నాన్న జీతం చాలదు. మరింక మనం పుస్తకాలే తినాలింక అందామనుకుని నెవ్వర్ ఆర్గ్యూ విత్ ద చిల్డ్రన్ అన్న మా వారి ఉపదేశం జ్ఞాపకం వచ్చి మానేశాను. మరోనాడు పరుపుల మీద ఉన్న బట్టలన్నీ తీసి ఉతికించి చక్కగా బీరువాలో సర్దాను. ఓ పక్క బితుకు బితుకుమంటూనే. నా బితుకు అర్ధరహితం కాదు. ఆ సాయంత్రం అమ్మా! ఈ తలుపు మీద నా తెల్ల చీరేది? మొన్న ఓ పూట కట్టాను. ఇంకో పూట కడదామనుకున్నాను. ఆ కిటికీ మీది నా ప్యాంటేది? రామచంద్ర ప్రభో! అది ఈవేళ సినిమాకి వేసుకుందామనుకుంటున్నాను నేను. అన్నట్టు ఆ పరుపు కింద జాకెట్లేవి? భగవాన్! ఈ అమ్మ కాదు గానీ తినేస్తంది. నాన్న జబ్బు ఈవిడకే అంటుకుంది ఈ మధ్య. నాన్నకైతే ఏదో తెలీదు. నీకు తెలీదా? ఆ బట్టలు నిన్నేం చేసినియి? పోనీ మేమొచ్చేవరకు ఆగకూడదా? అమ్మా తల్లీ! నీకందరం కలిసి విడివిడిగాను, అలాగే జమిలీగాను మరి దండం పెడతాం గానీ, మమ్మల్ని ఇలా బతకని, దయచేసి మా పుస్తకాల ఊసుకి, బట్టల జోలికి రాకు అని ఇద్దరు ఆడ ప్లస్ ఇద్దరు మగ వెరసి నలుగురు కోరస్‌గా కథాకళి చేశారు. వీళ్ళ చేత ఇలా రోజూ తింటమా? వారానికో, 10 రోజులకో మా వారి చేత చివాట్లు తింటమా? రెండోదే బావుంటుందనిపించింది. మరింక ఆనాడే ఒట్టు పెట్టేసుకున్నాను. ఏమని? పీక పోయినా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మా ఇంటికొచ్చినా సరే ఇల్లు సర్దకూడదు అని. నేను తొందరపడి ఏ నిర్ణయం తీసుకోను. తీసుకుంటే మాత్రం తిరుగుండదు. అంచేత మా ఇంటి సెటప్ కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంటోంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ వచ్చినావిడ కొత్తగా వచ్చిన ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ గారి భార్య అంట. మా వారికి పుస్తకాల షాపులో పరిచయమై నా గురించి విని, బీనాదేవి గారి మొగుడుగాండి నేనే అని మా వారన్నప్పుడు తెల్లబోయిందట. నన్ను చూట్టానికొచ్చిందట. విచిత్రం. నన్ను కూడా చూడాలనుకునేవోళ్ళున్నారన్నమాట. మధ్యలో ఎందుకో గాని కొంచెం వెనక్కి జారబడిన ఆవిడ స్టెత్ గుచ్చుకోవడంతో మళ్ళీ ముందుకు జరిగింది. మా అమ్మాయిలిద్దరూ మెడిసిన్ చదువుతున్నారు అన్నారాయన. అదేదో ఘనకార్యం చేస్తున్నంత గర్వంగాను. అయితే ఆవిడకి ఆ స్టెత్ గుచ్చుకున్నందుకు కొంచెం అపాలజీ కూడా లేకపోలేదు ఆ గొంతుకలో. అక్కడ కూర్చున్నాడే గాని మనసంతా వంటింట్లో మాడిపోతున్న కూర మీద ఉంది. అక్కడికి మా పెద్దదాంతో చెప్పాను కొంచెం చూడమని. కానీ అది చూస్తూ ఊరుకుంటుందని మాత్రం గ్రహించలేకపోయాను. జీవితాన్ని నాటకంతో పోలిస్తే మా వారిది ఓవర్ యాక్షన్ అనే చెప్పాలి. నేనెప్పుడూ డైలాగులు మర్చిపోతాను. అంచేత నేను ఊరికే ఉత్సవ విగ్రహంలా కూర్చోవటమే తప్ప ఎవరితోనైనా మాట్లాడటం మా వారే. కాఫీ తెస్తాను అన్న మిష మీద లోపలికెళ్ళాను. కూర ఏ స్టేజ్‌లో ఉందో చూడటానికి. లోపలి గుమ్మంలోనే అడ్డేసింది మా చిన్నది. అమ్మ చాలా మంచిదంటగా ఆ సోఫాలో కుషన్ కిందున్న నా చీర తెచ్చిపెడుతుందట అంటూ. లాభం లేదు. నేను మంచిదాన్ని కాదు. ఆ సోఫాలో ఆవిడ కూర్చుంది. తప్పుకో, అవతల కూర ఎలా తగలబడిందో ఏమిటో అని దాన్ని తప్పించుకున్నాను. మరెలా? ఈవేళ ఫ్రెండ్స్ అందరం ఒకే రకం చీరలు కట్టుకుందాం అనుకున్నాం. ఛీ! ఈ ఇంట్లో అతి చిన్న సరదా కూడా తీరదు. ఆవిడెప్పుడు వెళ్తుందో ఏమిటో. ఇంకా ఈవేళ నేను హాస్పిటల్‌కి వెళ్ళినట్టే. 5 నిమిషాలు ఆలస్యమైతే మా అసిస్టెంట్ అమ్మవారు పూనినట్టు గెంతుతాడు. చేతిలో వేప కొమ్మలే తక్కువింక అంటూ దాని గోల. ఆ గోల దాటి 2 అడుగులు వేయలేదు. తోవలో తాటి చెట్టులాగా అడ్డంగా నిల్చున్నాడు మా సుపుత్రుడు. మమ్మీ, మమ్మీ నాన్న కుర్చీ కిందున్న నా షూస్ తెచ్చిపెట్టావంటే వచ్చే జన్మలో నా చర్మంతో నీకు షూస్ కుట్టిస్తానే. ఏమైనా మిగిలితే సాక్స్ కూడా కుట్టిస్తా అని గుమ్మానికి అడ్డంగా 2 చేతులు పెట్టి నిల్చున్నాడు. లాభం లేదురా అబ్బీ, అంతకంటే దాని చీర తేవటమే కొంత సుఖమేమో సులువేమో. దయచేసి నన్ను వదలండిరా. అవతల అంత మాడు వాసన వస్తుంటే ఎవరు కదలరే. ఇప్పుడు ఆ కూర గనక మీ నాన్న తింటే నా చర్మంతో చాట చేసి మిమ్మల్ని అందరినీ చెరిగేస్తారు. తప్పుకోండిరా.
జానపద సినిమాలో ద్వారం దగ్గర రాక్షసుల్లాగా ఏమిట్రా మీరు అని వాడిని విడిపించుకుని వంటింట్లోకి పరిగెత్తాను. మరైతే ఈ పూట యూనివర్సిటీ లేదు, ఏం లేదు, హాయిగా మార్నింగ్ షోకి పోతాను అంటున్న వాడి మాటలు వంటింట్లోకి వినిపిస్తున్నాయి. మూకుట్లో ఏముందో తెలియలా, నల్లటి మొక్కలు మాత్రం పొగతో తేలుతున్నాయి. ఇంకా నాకు ఎవరిని తిట్టడానికి టైం లేదు, ఓపిక లేదు. అంచేత గబగబా కాఫీ కలిపి హాల్లోకి పరిగెత్తాను. ఆవిడ ఏమనుకుంటుందో నన్న ఆతృతతో. నా అదృష్టం కాఫీకి మూడో మనిషి లేకపోవటం. ప్రతి ఫస్ట్‌కి అర డజన్ కప్పులు కొన్నా వారం తిరిగేసరికి రెండిటికి చెవులు పోతాయి. మరో వారానికి మరో 2 కప్పులు చెవులతో సహా పోతాయి. నేను వెళ్ళేసరికి మా వారు ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మా ఆవిడ కుట్లు వగైరా చేతి పనులు బ్రహ్మాండంగా చేస్తుందండోయ్! షీ ఈజ్ ఎ గుడ్ నీడిల్ వుమెన్ అంటున్నారు. ఆ తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడి ఆవిడ వెళ్ళిపోయింది. పోతూ పోతూ మా ఇంటికోసారి తప్పకుండా రండి అని ఆహ్వానించింది. మన ఇంటికొచ్చిన ఎవరైనా మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మంటం ఫార్మాలిటీ. అంత మాత్రాన పిలిచారు గదా అని అందరిళ్ళకి వెళ్ళటం నాకు అంత నచ్చదు. మా వారు మాత్రం పాపం ఆవిడంత అభిమానంగా పిలిస్తే వెళ్ళడానికి ఏడుస్తావే? ఓ మంచి లేదు, మర్యాద లేదు. ఎప్పుడు గుళ్ళో లింగంలాగా అలా ఇంట్లోనే కూర్చుంటావు. కాస్త సోషల్ లైఫ్ అలవాటు చేసుకో అని నన్ను బయలుదేరదీశారు. సరే ఆడపిల్లలు కూడా రమ్మను, పాపం ఆవిడ చూస్తుందని వాళ్ళని కూడా కదిపారు. మనలో మనమాట మా వారికి ఆడవాళ్ళంటే అమిత గౌరవం. ఏ ఆడది పిలిచినా కాదనలేరు. రండి రండి అంటూ గుమ్మంలోనే పలకరించాడు అతను. అదే మొదటిసారి చూడటం, అయినా ఎంతో పరిచయం ఉన్నవాళ్ళలాగా. వాళ్ళ డ్రాయింగ్ రూమ్‌లో ఏది ఎక్కడుండాలో అక్కడే ఉంది. ప్రతి వస్తువు అప్పుడు షోరూమ్ నుంచి తెచ్చినవి కొత్తగా మెరుస్తున్నాయి. మరి నడుస్తే మాసిపోతుందేమో అన్నట్టుగా నేల మీద కాశ్మీర్ కార్పెట్టు. షోకేస్ నిండా రకరకాల బొమ్మలు అవి చక్కగా సర్దున్నాయి. ఫ్లవర్ వాజ్‌లో ఉన్న పువ్వులు చెట్టున ఉన్నంత ఫ్రెష్‌గా ఉన్నాయి. పావుగంట క్రితమే పెయింట్ చేసినంత తెల్లగా మెరుస్తున్నాయి గోడలు. మేమంతా కూర్చున్నాం. కుషన్లు ఎక్కడ నలిగిపోతాయో అన్న భయంగా. ఈ లోపల ఆవిడ కూడా లోపల నుంచి వచ్చింది. అబ్బో! బాబు కూడా వచ్చాడే అంటూ మా లల్లుని అందుకోబోయింది. వాడు వెళ్ళలేదు గానీ, అమ్మా ఆవిడ గ్రీన్ శారీ బావుంది గదూ అన్నాడు. వాళ్ళిద్దరూ తెల్లబోయారు. వాడు నన్ను అమ్మ అని, మా వారిని నాన్న అని అంటాడు. వాడికి మొన్ననే 2 వెళ్ళాయి. ఇంట్లో పిల్లల కంపెనీ లేకపోవటం వల్ల అన్నీ పెద్దవాళ్ళ మాటలే వచ్చేస్తున్నాయి. తన తోటి పిల్లలతో వాడు ఏజ్ గ్యాప్ ఫీల్ అవుతాడు అన్నారు మా వారు గర్వంగా. నా దగ్గరికి రావోయ్ అంటూ ఎత్తుకున్న అతని చేతిని వీడు కొంచెం సేపు పట్టుకుని, ఈ వాచి హెచ్ఎంటీదా అన్నాడు. అతను మళ్ళీ తెల్లబోయాడు. ఒకసారి కీ ఇవ్వనా అంటున్న వాడికి అతను ఆ వాచి తీసిచ్చి మాతో మాట్లాడుతున్నాడు. ఈలోగా ఆవిడ కాఫీలు బిస్కెట్లు తెచ్చింది. నాకు మా లల్లుని అతని దగ్గర నుంచి తీసేసుకోవాలన్న కోరికను మొహమాటం ఆపేసింది. వాడు అప్పటికే ఆ వాచికి కీ ఇచ్చేసి స్ట్రాప్ పీకేస్తున్నాడు. అతను నవ్వుతున్నాడే తప్ప తీసుకునే ప్రయత్నం చేయటం లేదు. వాడు ఆ వాచి ఒక చేత్తో పట్టుకుని అతను ఒళ్ళోంచి దిగి, నాన్న యాష్ ఇందులో వెయ్యి అంటూ ఒక ఖరీదైన యాస్ట్రే తెచ్చి మా వారి పక్కన పెట్టాడు. వాడు ఆ యాస్ట్రేని కింద పడేనందుకు నేను, నా కూతుళ్ళు 1000 దేవుళ్ళకు దండం పెట్టాం. మీ వాడు అద్వైతం కూడా మాట్లాడేటట్టున్నాడు అన్నాడు ఆయన లల్లుని పిలుస్తూ. విశిష్టాద్వైతం కూడా అంటూ మా వారు నవ్వుతూ ఆవిడ తెచ్చిన ట్రేలోంచి ఒక కప్పు తీసుకున్నారు. కప్పులు చైనావి కాబోలు బహు ఖరీదుగా కనిపిస్తున్నాయి. ఆవిడ నాకు కాఫీ అందిస్తూ, నీకేం కావాలోయ్, పాలా హార్లిక్సా అంది లల్లుని చూస్తూ. స్ట్రాంగ్ కాఫీ అని డిక్లేర్ చేసి అంది అందని ఆవిడ ట్రేలోంచి ఒక కప్పు లాగాడు వాడు. కాఫీ ఆవిడ తెల్లని సిల్క్ చీర మీద, కప్పు నేలని, వాడి వీపు మీద దెబ్బ ఒకేసారి పడ్డాయి. ఏమైనా వీడికి ముద్దు తెగ ఎక్కువైపోయింది, భస్మాసురులా తయారైపోతున్నాడు అంటూ మళ్ళీ ఎత్తిన మా పెద్దమ్మాయి చేయి గట్టిగా పట్టుకుంది ఆవిడ. రాబోతున్న ఏడుపును నోటితోనే బిగబట్టాడు లల్లు. కానీ అది కళ్ళల్లోంచి కారుతోంది. ఆపిన దుఃఖానికి బుగ్గలు ఎరిపెక్కి గుండెల్లోనే రాని ఎక్కిళ్ళుగా మారిపోయింది. ఆవిడ గబుక్కున మా అమ్మాయి చేయి వదిలి వణుకుతున్న వాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మాకేం చేయాలో తోచక బిక్కమొహం వేసుకుని కూర్చున్నాం. సారీ సార్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నారు మా వారే. అతను ఏమనలేదు. మరో 10 నిమిషాలకు మా లల్లు ఆవిడ నవ్వుతూ ఇంట్లో నుంచి వచ్చారు. ఐ లవ్ యూ అంటున్నాడు వాడు ఆవిడ మొహంలో మొహం పెట్టి. మీ వాడు మంచి రొమాంటిక్ ఫిగర్ అవుతాడు పెద్దయ్యాక ఆవిడ నవ్వుతూ వాడిని అందించింది. 11వ నిమిషంలో బతుకు జీవుడు అనుకుంటూ లేచాం మేము. మర్నాడు పొద్దున్నే వచ్చిన అతన్ని మేము గిల్టీగానే రిసీవ్ చేసుకున్నాం. ఎన్నడూ లేనిది మా వారు కూడా ఫ్రీగా ఉండలేకపోయారు. మా డ్రాయింగ్ రూమ్ అలవాటు ప్రకారం విజయవాడ ప్లాట్ఫామ్లా ఉంది. నిన్నటి వాళ్ళ ఇల్లు జ్ఞాపకం వచ్చిన నేను సిగ్గుతో తలెత్తలేకపోయాను.
అతను మాత్రం చాలా హుషారుగా మాట్లాడేస్తున్నాడు. మధ్యలో మాత్రం తను కూర్చున్న కుర్చీలోంచి ఒక చిన్న బ్లేడు ముక్క తీసి అతి భద్రంగా తీసుకెళ్ళి కిటికీలోంచి విసిరేసి మళ్ళీ కూర్చున్నాడు. అప్పుడు మా వారు నా వైపు చూసిన చూపుకి ఏమాత్రం పవరున్నా నేను భస్మం అయిపోయి బూడిద కూడా మిగిలేది కాదు. మీరేమనుకోకండి, మా ఇల్లు ఇంతే, వీఆర్ హెల్ప్లెస్ అన్నాను సగం సిగ్గుతో. అతను వీక్గా నవ్వాడు. నవ్వి, ఐ లవ్ అండ్ లైక్ దిస్ డిజార్డర్లీనెస్. ఎందుకో తెలుసా? మా ఇంట్లో నేను టేబుల్ మీద పెన్ను పెడితే అది ఎన్నేళ్ళు గడిచినా అక్కడే ఉంటుంది. నాకు విసుగొచ్చి తీయాలే తప్ప అరంగుళం కూడా కదలదు. పెట్టిన పుస్తకం పెట్టినట్టే ఉంటుంది. కనీసం అట్టయినా చెరగదు. టేబుల్ క్లాతులు నలగవు. అంత నీట్నెస్ భరించగలమంటారా అంటున్న అతని గొంతుకులో జీర మాకు స్పష్టంగా వినిపించింది. అంతలోనే సర్దుకుని, మీ లల్లుని మాకిచ్చేయకూడదు అని. ఏవోయ్, మా ఇంటికొస్తావా అంటూ వాడిని పైకి ఎగరేశాడు. కంటే కర్మంగా అని పెంచుకుంటే ప్రారంధం అని వీడెందుకు మీకు నిక్షేపం లాంటి మీ పిల్లలు అంటున్న నన్ను ఆపి, లేరు అని పూర్తి చేశాడు తల దించుకొని. అదండి కథ. చూడండి ఎంత హాయిగా ఉందో. ఆ కథ ఆ 2 ఫ్యామిలీస్ కలవటం, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మాటలు పంచుకోవటం, ఆ పంచుకునే తీరు, ఆ మాట్లాడే తీరు చాలా 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 బాగుంది. బీనాదేవి గారు నిజంగా చాలా గొప్పగా రాశారు. థ్యాంక్ యూ.